నమస్తే అండి, వెల్కమ్ టు 41 డేస్ ఛానల్. మనం ఆల్రెడీ నిన్న క్లాస్లో సింపుల్ ఇంట్రెస్ట్ గురించి నేర్చుకున్నాం. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫస్ట్ పార్ట్ కూడా అయిపోయింది. అందులో సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి చిన్న చిన్న డిఫరెన్సెస్ కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఈరోజు కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఒక ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ టాపిక్ డిస్కస్ చేసి ఈరోజు చాప్టర్ క్లోజ్ చేసేద్దాం. ఓకే, సో అందులో ఫస్ట్ మోడల్ ఏంటంటే ఎంత అసలుకు 2 సంవత్సరాల కాలానికి సంవత్సరానికి 5% వడ్డీ రేట్ చొప్పున ₹164 చక్రవడ్డీ వస్తుంది. అంటే ఇక్కడ అసలు అమౌంట్ ఇవ్వలేదు, అంటే ప్రిన్సిపల్ అమౌంట్ ఇవ్వలేదు, కానీ ఏమి ఇచ్చాడు? 2 సంవత్సరాలకు వడ్డీ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు అన్న? 164 ఇచ్చాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 5%. అయితే అది ఎంత అసలు అని అడుగుతున్నాడు, ప్రిన్సిపల్ అమౌంట్ అని అడుగుతున్నాడు. సో దీన్ని చేయడానికి 2 రకాల మెథడ్స్ ఉంటాయి. ఒక మెథడ్ అయితే చాలా టఫ్గా ఉంటుంది, అది నేను చెప్పను. ఇప్పుడు చెప్పేది ఇది ఎలా గుర్తుపెట్టుకుంటాడంటే ఇది ఒక బట్టి మెథడ్లో ఫీల్ అవ్వండి. ఓకే, ఇలాగే చేస్తే వస్తుంది అన్నట్టు ఫీల్ అవ్వండి. చాలా ఈజీగా, వద్దంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆన్సర్ వస్తుంది. ఎప్పుడు కూడా ఇక్కడ ఎన్ని సంవత్సరాలు వడ్డీ ఇచ్చాడండి? 2 సంవత్సరాల కాలానికి వడ్డీ ఇచ్చాడు కదా. అంటే ఈ 164 అంటే ఏంటి? 2 years రెంట్ ఇంట్రెస్ట్. 2 years ఇంట్రెస్ట్లో బార్ వడ్డీ అనుకోండి, ఫస్ట్ ఇయర్ ఎంత ఇంట్రెస్ట్ వస్తుందో సెకండ్ ఇయర్ కూడా అంతే ఇంట్రెస్ట్ వస్తుంది. బట్ చక్రవడ్డీకి వచ్చేటప్పటికి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సేమ్ ఇంట్రెస్ట్ రాదు. ఎందుకు? ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోయిన వెంటనే ఈ ఇంట్రెస్ట్ అందులో యాడ్ అయిపోయి అసలు పెరిగిపోతుంది. అందులో నెక్స్ట్ వచ్చే ఇంట్రెస్ట్ ఖచ్చితంగా కొంచెం ఎక్కువే ఉండాలి. అందుకని ఏం చేయాలంటే ఈ 164 ఉంది కదండి, ఈ 164ని ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు జాగ్రత్తగా స్ప్లిట్ చేయండి. 164 జాగ్రత్తగా స్ప్లిట్ చేయండి. స్ప్లిట్ చేశారనుకోండి, ఎలా స్ప్లిట్ చేయొచ్చు? 161 స్ప్లిట్ చేస్తే నువ్వు సగం చేశారనుకో, ర్యాండమ్గా 80 ఇంకెంత చేంజ్ ఉంది? 4 ఉంది. సో ఆ 4ని ఇలా తీసుకోండి. ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా చిల్లర ఏదైతే ఉందో దాన్ని వదిలేసి మిగతా దాన్ని సగం చేయండి. అలా కాకుండా 3 years ఇచ్చాడు అనుకోండి, ఆ 3 yearsలో కూడా ఇప్పుడు చిల్లర వదిలేసి 3 భాగాలు చేసేలా వీలుగుండేలా చూసుకోవాలి. ఇక్కడ చిల్లర నాకు ఎంత కనిపించింది? 4 కనిపించింది. పక్కన పెట్టా, ఇంకెంత ఉంది? 160. ఇప్పుడు 80కి స్ప్లిట్ చేశాను. సరే, ఇలాగే స్ప్లిట్ చేయాలి. మీకు ఎలా చేసిందంటే ఏం చేయలేదు, నేను జస్ట్ ఎజంప్షన్ అంతే. మరి కరెక్ట్గా చెక్ చేయడం కోసం ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అన్నాడండి? 5% కదా అన్నాడు. 80లో 5% అంటే ఎంత? 0 తీస్తాను అనుకో, 10%. 8లో సగం 4% వస్తుందా? అంటే 80కి 5% అంటే 4. మనం ఏం చేస్తాం? ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి డిఫరెన్స్ ఏంటి? సెకండ్ ఇయర్ వడ్డీకే వడ్డీ కడతాం. ఇదిగో వడ్డీ, ఫస్ట్ ఇయర్ వచ్చిన ఇంట్రెస్ట్, దానికి కట్టిన ఇంట్రెస్ట్ సరిపోయిందా? అంటే 161 కరెక్ట్గా 84 కింద స్ప్లిట్ చేస్తాం. ఇప్పుడు ఈ 4 ఎందుకు వచ్చిందిరా అని అడిగారు అనుకో ఎవరైనా, ఏం చెప్తావు? రే ఆల్రెడీ ఫస్ట్ ఇయర్లో ₹80 వడ్డీ వచ్చింది కదా, దానికి ఇది అసలు రా మన వడ్డీ రా అని చెప్తాం. అసలు మరి ఈ 80 ఎందుకు వచ్చిందిరా అని అడిగాం అనుకో, మరి అసలు కొంత అమౌంట్ అప్పుగా తీసుకున్నావు కదా, దానికి కట్టిన వడ్డీరా అని చెప్పచ్చు. మరి అసలుకి ఇది వడ్డీ అన్నావు కదా, అసలుకి వడ్డీ అవడానికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? ఇది 5%. అంటే అసల్లో 5% ఎంత? 80. అసల్లో 5% ఎంత? 80. నీకు అసలు కావాలి. అసలు ఇప్పుడు ఎంత ఉంటుంది? 100% ఉంటుంది. అంటే క్వశ్చన్ ఏం చేస్తాను నేను? 5% 80 అయితే 100% ఎంత? క్వశ్చన్ వేస్తాను అనుకో, రెండు సరిపోతుంది నాన్న, 16 సరిపోతుంది. 16 × 100 1600. అయిపోయిందా? ఇది చేసే విధానం. ఎప్పుడైనా సరే ఇలాగా ఒక క్వశ్చన్ ఇచ్చి వడ్డీ రేట్ ఇచ్చి 2 yearsకి చక్రవడ్డీ లేదా 3 yearsకి చక్రవడ్డీ అని ఇచ్చినప్పుడు అసలు ఎంత అని అడిగాడు అనుకోండి, మీరు ఏం చేయాలి నాన్న? మెథడ్ ఫార్ములా ఏం ఫాలో అవ్వకుండా ఏం చేయాలి? డైరెక్ట్గా దాన్ని కరెక్ట్గా స్ప్లిట్ చేయాలి. స్ప్లిట్ చేసేస్తే ఒకటి వచ్చేది, ఏదైతే చిల్లర ఉందో దాన్ని పక్కన పెట్టి స్ప్లిట్ చేయాలి. అది నువ్వు స్ప్లిట్ చేసింది కరెక్టో కాదో నీకు ఎలా తెలుస్తుంది? ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్తో సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ని కంపేర్ చేస్తాం అనుకోండి, నీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇదే క్వశ్చన్ చూద్దాం. ఎంత అసలుకు 2 సంవత్సరాల కాలానికి సంవత్సరానికి 10% వడ్డీ రేట్ చొప్పున ₹168 వస్తుంది అన్నాడు. ఇది కూడా వడ్డీయే కదా, ఇందులో చిల్లర ఎంత ఉంది? ₹8 ఉంది. సో దాన్ని పక్కన పెట్టాను అనుకోండి, 80 ఇంకెంతైనా 8. సరే, ఇక్కడ సేమ్ ఒకేలా వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు చూద్దాం, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు? 10% ఇచ్చాడు. 80కి 10% ఎంత? ఒక 0 తీసేస్తే 8 సరిపోయిందా? అంటే 10%. ఈ ₹8 ఎందుకు వచ్చిందో నాకు క్వశ్చన్ వేసుకో. ఎందుకు వచ్చింది? ఈ 80 అనే వడ్డీకి మళ్ళీ వడ్డీ కడతా వచ్చింది. మరి ఇప్పుడు ఈ 80 అనే వడ్డీ ఎందుకు వచ్చింది నాన్న? అసల్లో 10% కట్టడం వల్ల వచ్చింది. అసల్లో 10% కట్టడం వల్ల వచ్చింది. అంటే నీకేంటి? 10% అంటే 80. ఇప్పుడు అసలు మెయిన్గా తీసుకునే అమౌంట్ కావాలనుకోండి, అప్పుడు ఏం చేస్తావు నాన్న? 100% అంటే ఎంత? 0 మల్టిప్లై చేస్తే 800. ఎందులోనా? 800. ఇలా చేయాలి. సరే, ఇలా కాకుండా మనం ఇంకేం చేయడానికి లేదా సార్ అంటే ఉంది. యాక్చువల్లీ ఫార్ములా ఏంటంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఫార్ములా P × 1 + R/100 (n - P).
ఇక్కడ పీ కామన్ తీసాను అనుకోండి, ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ పీ వస్తుంది. ఇందులో ఆర్ అంటే ఎంత నాన్న 5%. హోల్ పవర్ ఆఫ్ ఎన్ అంటే ఎంత నాన్న 2s కాబట్టి 2 వేసుకుంటాను. ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు 168 ఇచ్చాడు. దాన్ని సింప్లిఫై చేసుకున్నాను అనుకోండి, ఆటోమేటిక్గా నీకు ఆన్సర్ ఎంత వస్తుంది అంటే 800 వస్తుంది. బట్ చాలా ఎక్కువ కష్టపడాలి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పడానికి ట్రై చేస్తాను, ప్లేస్ లేదు బట్ చేయండి. 168 ఈక్వల్ టు పీ ఇంటూ 1 ప్లస్ ఆర్ అంటే ఎంత నాన్న 10 కదా. 10/100 అంటే ఎంత అవుతుంది 1 0 0 క్యాన్సిల్ అయితే 1/10 అంటే 1/10 హోల్ స్క్వేర్ మైనస్ 1. ఇప్పుడు 10 ఎల్సిఎం ఏందనుకో 11/10 హోల్ స్క్వేర్ అంటే ఎంత అవుతుంది నాన్న పీ ఇంటూ 121/100. మళ్ళీ ఎల్సిఎం చేస్తాను అనుకోండి 100/100. నా చూడు 121లో 100 తీస్తాను అనుకోండి 21 అవుద్ది అంటే 21p/100. యువతల సైడ్ ఏముంది 168 ఉంది. 21 168 ఎన్నిసార్లు పోతుందమ్మా, సరిగ్గా క్యాన్ చేస్తే 8 టైమ్స్ పోతుంది. ఈ 100 వదలకి వెళ్తే ఏమవుతుంది 800. ఇంత సమ్ చేస్తే నీకు అంత వస్తుంది. ఒకవేళ ఎక్కడైనా ఫార్ములా మిస్టేక్ చేసినా పవర్స్ కట్టడం కష్టమైనా సరే ఏమైపోతుంది ఆన్సర్ అనేది పోతుంది. అందుకే నేనేం చెప్తున్నాను, ఇచ్చిన దాన్ని కరెక్ట్గా సగం చేసేసుకో. ఎలా సగం చేసుకోవడం సార్ అంటే చిల్లరని పక్కన పెట్టి సగం చేసుకో. సార్ నేను చేసుకునేదే కరెక్టా కదంటే కరెక్టా కాదు ఇలా చెక్ చేసుకోవాలి. ఇది 5% ఉందా లేదా, ఇది 10% ఉందా, అలా ఉందంటే నువ్వు చేసింది కరెక్ట్. ఓకే, నీకు ఈ మెథడ్ కలితే ఈ మెథడ్, లేదా నీ మెథడ్ కలితే ఈ మెథడ్, నీకు ఏది కలితే అది చూసుకో. నెక్స్ట్ మోడల్, కొంత అసలుపై 2 సంవత్సరాల కాలానికి బారు వడ్డీ చక్రవడ్డీలు వరుసగా 600 630 అయితే వడ్డీ రేట్ ఎంత? కొంత అసలుపై బారు వడ్డీ చక్రవడ్డీలు 2 సంవత్సరాలకు ఎంత ఉందన్నా 600 630 అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు. అయితే వడ్డీ రేట్ ఎంత అని అడుగుతున్నాడు. సరదాగా చూద్దాం. నార్మల్గా ఇదేమో సింపుల్ ఇంట్రెస్ట్, ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ 2 ఇయర్స్కి ఎంత ఉంది నాన్న 600 ఉంది. సింపుల్ ఇంట్రెస్ట్లో గొప్పతనం ఏంటి, ఎన్ని సంవత్సరాలు అయినా సరే ఎప్పుడు ఇంట్రెస్ట్ అనేది ఈక్వల్గా వెళ్తుంది. అక్కడ 600 ఉందంటే 2 ఇయర్స్కి ఎంత అవ్వాలి, ఒక 1 ఇయర్ ఏమో 300, ఇంకో 1 ఇయర్ 300 అవ్వాలి. అంటే 300. మరి చక్రవడ్డీ ఇచ్చాడు ఎంత నాన్న 630. దీన్ని నువ్వు స్ప్లిట్ చేయడానికి ఇబ్బంది పడిపోకలేదు. ఫస్ట్ ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత ఉంటుందో చక్రవడ్డీ కూడా అంతే ఉంటుందని డిస్కస్ చేసుకున్నాం. మరి ఫస్ట్ ఇయర్ ఎంత ఉంది నాన్న 300 ఉంది. మరి చక్రవడ్డీ కూడా ఎంత ఉండాలి 300 ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మరి మొత్తం ఎంత 630. ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ ఎంత వచ్చింది 300 వచ్చింది. నెక్స్ట్ ఇయర్ ఎంత రావాలి, ఇంకో 330 రావాలి. అంటే 300 ప్లస్ 30. 300 ప్లస్ 30. ఎప్పుడు ఇలాగా ఒక సింపుల్ ఇంట్రెస్ట్ అనుకోండి, సింగిల్ లైన్లో ఇంట్రెస్ట్ వస్తాయి. బట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చేప్పటికి ఇయర్ మారే కొద్దీ నెంబర్ మారిపోతుంది. ఫస్ట్ ఇయర్లో ఒకసారి వస్తాయి, సెకండ్ ఇయర్లో 2 ఇంట్రెస్ట్లు వస్తాయి, థర్డ్ ఇయర్కి వచ్చేప్పుడు 3 ఇంట్రెస్ట్, ఫోర్త్ ఇయర్ వచ్చేటి 4 ఇంట్రెస్ట్లు. ఎందుకు, ఆల్రెడీ వచ్చిన ఇంట్రెస్ట్లు కూడా నువ్వేం పే చేయాలి, ఇంట్రెస్ట్ పే చేయాలి. కాబట్టి ఇప్పుడు చూద్దాం. ఇదిగో ఫస్ట్ ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్ 300, సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ 300. ఇక్కడ సెకండ్ ఇయర్ వచ్చేసి 300, సెకండ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చి 300 ప్లస్ 30. ఎందుకు సార్ ఈ 30 అంటే ఏం చెప్పాను నేను, ఎప్పుడు వడ్డీకి వడ్డీ కట్టడం వల్ల వస్తుందమ్మా అన్నాడు. ఇక్కడ కట్టిన వడ్డీ ఎంత 300, దానికి కదా మీది వడ్డీ. అంటే ఇప్పుడు నేనేం చెప్తాను, 300 అనేది 100% అయితే 30 అనేది ఎంత పర్సంటేజ్, 300 అనేది 100% అయితే 30 అనేది ఎంత పర్సంటేజ్. ఇది 0 3 3 ఈ 0లో పోయిందనుకో ఆన్సర్ ఎంతనా 10%. అంటే వడ్డీ రేట్ ఎంతనన్నా అక్కడ 10%. ఎలా చెప్పగలరు కదా సార్ అంటే దీనికి డిఫరెన్స్ ఏమీ లేదు. బట్ దీనికి మాత్రం డిఫరెన్స్ ఎంత 30. ఎక్కువ డిఫరెన్స్ ఎందుకు వస్తుంది, ఆల్రెడీ వడ్డీకి వడ్డీ కట్టడం వస్తుంది. ఆల్రెడీ వడ్డీ ఎంత 300, దానికి కట్టిన వడ్డీ ఎంత 30. మరి 300 100% అయితే 30 ఎంత అవుతుంది 10% అవుతుంది. ఆ విధంగా చేస్తాం. సిమిలర్లీ ఇక్కడ చూడండి 400 410 ఉన్నట. అంటే సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ 400 కాబట్టి ఏమవుతుంది ఫస్ట్ ఇయర్ 200, సెకండ్ ఇయర్ 200. మరి ఇది కూడా ఏమవ్వాలి, ఫస్ట్ ఇయర్ 200 అవ్వాలి, సెకండ్ ఇయర్కి వచ్చేప్పటికి 200 ప్లస్ 10 అవ్వాలి. మరి ఈ 10 అడిషనల్గా రావడానికి కారణం దీని యొక్క వడ్డీ. సో ఇప్పుడు ఏం చేస్తాను, 200ని 100% అని తీసుకుంటాను. 10 అనేది ఎంత పర్సెంటేజ్ తీసుకుంటే 0 0 0 0 2 ఇందులో 5%. ఆన్సర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉందా 5%. సో ఇలా ఈ క్వశ్చన్కి అయితే ఇది ప్రొసీజర్. ఈ క్వశ్చన్ అంత మాత్రం ఇది షార్ట్కట్లో ఫీల్ అవ్వండి. లేదు సార్ నేను జనరల్గా చేస్తానంటే ఈ మెథడ్లో జాగ్రత్తగా జూమ్ చేసుకుని నోట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ మోడల్ చేద్దాం, నోట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ మోడల్ చూడండి.
కొంత అసలుపై 2 సంవత్సరాలలో లభించు చక్రవడ్డీ 2500, 3 సంవత్సరాల్లో లభించే చక్రవడ్డీ 2625 అయినా వడ్డీ రేటు ఎంత అని అడుగుతున్నాడు. జనరల్గా చూడండి, 2 సంవత్సరాల కాలంలో ఎంత అవుతుందంటమ్మా? 2500 అవుతుందంట. 3 సంవత్సరాలు ఎంత అవుతుందంట? 2625 అవుతుందంట. వడ్డీ రేటు ఎంత అని అడుగుతాడు. జనరల్గా ఇప్పుడు ఫస్ట్ ఎంత ఉంది నాన్న? 2500. ఇది ఇప్పుడు 2 ఇయర్స్కి. మరి 3 ఇయర్స్కి వచ్చేప్పటికి ఎంత వచ్చింది? 2625. ఇది 2500 2 ఇయర్స్కి వడ్డీ. 3 సంవత్సరాలకు వచ్చేప్పటికి 2625 అనేది వడ్డీ. దీనికి ఎడిషనల్గా ఎంత వచ్చిందమ్మా వడ్డీ? 125. ఎందుకు వస్తుంది? నేను ముందే చెప్పానుగా, ఫస్ట్ ఇయర్ వడ్డీ అయిపోయిన తర్వాత సెకండ్ ఇయర్ వడ్డీ కట్టేప్పుడు అసలుకి కడతాను, వడ్డీకి కడతాను. మరి థర్డ్ ఇయర్కి వచ్చేప్పటికి అసలుకి కడతాను, ఇప్పుడు ఇంతకు ముందు ఉన్న వడ్డీకి కూడా కట్టాల్సి వస్తుంది. ఇది సెకండ్ ఇయర్, దీని ముందు ఏముందో తెలీదు. బట్ థర్డ్ ఇయర్ దీని ముందు ఏముంది? ఇదేమో ఉంది అంటే దీనికి అడిషనల్గా వడ్డీ కట్టాలా వద్దా? అంటే నువ్వు 2500కి వడ్డీ కట్టావు. ఎంత వడ్డీ కట్టావు? దీనికి డిఫరెన్స్ ఎంత నాన్న? రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 125 డిఫరెన్స్ ఉంది. ఆ 125 ఎక్కడి నుంచి వచ్చింది? ఈ 2500కి వడ్డీ కట్టడం వల్ల. అందుకే వడ్డీ రేట్ ఎంత అనుకో, మనం ఆబ్వియస్లీ ఎంత తీసుకుంటాం? 2500 అనేది 100% అని తీసుకుంటే 125 అనేది ఎంత పర్సెంటేజ్? 0000. 25 ఇందులో 5 టైమ్స్ అంటే ఆన్సర్ ఎంతనా? 5%. అంటే 2 ఇయర్స్కి వచ్చిన వడ్డీకి 3 ఇయర్స్కి వచ్చిన వడ్డీకి ఖచ్చితంగా చేంజ్ అనేది ఉంటుంది. ఎందుకు చేంజ్ ఉంటుంది అంటే ముందు సంవత్సరం వడ్డీకి కూడా ఇక్కడ వడ్డీ కట్టాల్సి వస్తుంది కాబట్టి థర్డ్ ఇయర్ వచ్చే వడ్డీ కొంచెం ఎక్కువ ఉంటుంది. అదే కాన్స్టెంట్గా ఉందంటే అది చక్ర వడ్డీ కాదు. ఏ వడ్డీ అది? బారు వడ్డీ. ఓకేనా? అదొక విషయం గుర్తుపెట్టుకోండి. ఇదే క్వశ్చన్ చూడండి, 2 సంవత్సరాల్లో 2420, 3 సంవత్సరాల్లో 2662. ఎడిషనల్గా ఎంత వచ్చింది? రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంతనా? 242 అయింది. ఎందుకు ఎడిషనల్గా వచ్చింది అంటే ఇది 2 ఇయర్స్కి, ఇది థర్డ్ ఇయర్. థర్డ్ ఇయర్లో కట్టేప్పుడు సెకండ్ ఇయర్లో ఉన్న వడ్డీ కూడా నువ్వు వడ్డీ కట్టాల్సి వస్తుంది. సెకండ్ ఇయర్లో ఎంత ఉంది? 2420 ఉంది. దానికి వడ్డీ ఎంత వచ్చింది? 242. అంటే 2420 అనేది 100% అని తీసుకున్నాను అనుకోండి. 242 అనేది ఎంత పర్సెంటేజ్ చేసుకుంటే 0 240 పోతే ఎంతనన్నా? 10%. సో ఈ విధంగా ఈ మోడల్ చేయాలి. అంటే ఇక్కడ ఏమడుగుతాడురా, మనకి 2 సంవత్సరాలది 3 సంవత్సరాల చక్రవడ్డీ ఇచ్చి దీనికి డిఫరెన్స్ ఇలా ఉంది కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అని అడుగుతాడు. ఓకే, ఈ విధంగా సాల్వ్ చేయాలి. నెక్స్ట్ మోడల్ చూడండి, కొంత అసలుకు 5% వడ్డీ రేట్ చొప్పున 2 సంవత్సరాల కాలానికి అయ్యే చక్రవడ్డీ 328 అయినా అదే అసలుకి అదే వడ్డీ రేట్ చొప్పున అదే కాలానికి అయ్యే బారు వడ్డీ ఎంత? ఆల్రెడీ ఈ క్వశ్చన్ మనం ఈరోజు క్లాస్ స్టార్ట్ చేసిన ఫస్ట్ మోడల్ అదే. 2 సంవత్సరాల చక్రవడ్డీ ఇచ్చి అసలు ఎంత అని అడిగాను. 2 సంవత్సరాల చక్రవడ్డీ ఇచ్చి అసలు ఎంత అని అడిగాను. ఇప్పుడు అదే అసలు వచ్చేసింది అనుకోండి, బారు వడ్డీ కట్టేయగలం కదా. ఎందుకంటే అసలు తెలుసు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలుసు, టైం తెలుసు. ఆటోమేటిక్గా పీటీఆర్ బై 100 వేస్తే నీకు ఎవరు వస్తారు? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. కానీ మనం ఇక్కడ అలా చేస్తామా? అక్కడేమో డైరెక్ట్గా అలా చేస్తామా? ఏం చేసాం? షార్ట్ కట్లో చేసాం కదా. ఇలా ఇచ్చినప్పుడు నేను ఏం చెప్పాను? చిల్లర పక్కన పెట్టి దాన్ని స్ప్లిట్ చేయండి అని చెప్పాను. 328లో చిల్లర ఎంతమ్మా? 8. ఇంకెంత ఉంది? 320. దాన్ని స్ప్లిట్ చేసాం అనుకో, అదేమవుతుంది? 320 ఉంది కాబట్టి దాన్ని స్ప్లిట్ చేస్తే 160. ఇంకా చిల్లర ఎంత? 8. ఇది స్ప్లిట్టింగ్ కరెక్టో కాదని డౌట్ వచ్చింది అనుకో, ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు నాన్న? 5% ఇచ్చాడు. 10% అంటే ఒక 0 తీసేయాలి. ఎంత ఉంటుంది? 16 ఉంటుంది. దాంట్లో సగం 8. చూడండి సరిపోయింది. అంటే ఇది 5%. ఇది 5%. అంటే ఏం జరిగినట్టు? నాకు తెలిసి ఫస్ట్ ఇయర్ వడ్డీ 160 వచ్చింది, సెకండ్ ఇయర్ వడ్డీ 160 వచ్చింది, ఫస్ట్ ఇయర్లో వచ్చిన వడ్డీకి వడ్డీ 8 వచ్చింది. బట్ బార్ వడ్డీ అడుగుతున్నాడు. అసలు అడగట్లే. అసలు అడుగుంటే మళ్ళీ ఇందాక చేసిన మెథడ్లో వెళ్తాం. ఇక్కడ ఏమడుగుతున్నాడు? బార్ వడ్డీ ఎంత అడుగుతున్నాడు. బార్ వడ్డీకి చక్ర వడ్డీకి తేడా ఏంటి? వడ్డీ మీద వడ్డీ ఉండదు, మిగతాదంతా సేమేగా. ఇంకా వడ్డీ మీద వడ్డీ అంతా ఇక్కడ 8. ఇది లేదంటే ఇంకా ఆన్సర్ 2 కలిసి చెప్పండి, 320. ఎందుకు నాన్న? చక్రవడ్డీకి బారు వడ్డీకి తేడా ఎడిషనల్ వడ్డీ వస్తుంది, అది తీసేయాలి. ఇక అది ఎంత? ఇక్కడ 8 కదా, అది తీసేసాను. మిగతాది ఎంత అయింది? 160 + 160 320 అయింది. ఓకే, అంటే స్ప్లిట్ చేస్తేనే నీకు ఇక్కడ ఆన్సర్ వచ్చేస్తుంది. ఎప్పుడైనా సరే 2 సంవత్సరాల కాలానికి చక్రవడ్డీ ఇచ్చి బారు వడ్డీ ఎంత అని అడిగాడంటే నాకు తెలుసా చిల్లర తీసి చెప్పడమే. మరి చిల్లర కరెక్ట్గా తీసుకోలే చెక్ చేయడం కోసం మాత్రం ఈ ప్రాసెస్కి వెళ్ళాలి. ఓకేనా? నెక్స్ట్ 369. సో చిల్లర ఎంత ఉంది? 9 ఉంది. తీసేస్తే ఆన్సర్ 360. అవునా కదా చెక్ చేయాలి. సో 360ని స్ప్లిట్ చేస్తే ఎంత అవుతున్నా? 180,
180, ఎడిషనల్ కుదిరిస్తుంది 9. ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5%, 10% అంటే 18, సగం చేస్తే 9. సరిపోయిందా? సరిపోయింది. కాబట్టి ఆన్సర్ 180 + 180 360. అంటే బారు వడ్డీకి చక్రవడ్డీకి ఎప్పుడైనా సరే 2 years ఇచ్చి ఇలా అడిగాడంటే మీరు ఈ విధంగా చేయాలి. ఓకే, సో సింపుల్ మెథడ్స్ ఈజీగా సాల్వ్ అయిపోతాయి. జాగ్రత్తగా నోట్ చేయండి. ఇది అయిపోయిన తర్వాత కొత్త టాపిక్ డిస్కస్ చేద్దాం. ఓకే, ఆల్రెడీ చెప్పాను కదా ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేద్దామని చెప్పి. ఏంటంటే సింపుల్ ఇంట్రెస్ట్లో ఒక టాపిక్ వదిలేసాం. ఏదైనా ఒక వడ్డీని ఏదైనా ఇవ్వాల్సిన అసలుని కొన్ని వాయిదా పద్ధతిలో చెల్లించాలి అంటే ఎంత వాయిదా చెల్లించాలి అని ఒక మెథడ్ ఉంటుందమ్మా. అది నేను కాంపౌండ్ ఇంట్రెస్ట్ చెప్పేప్పుడు చెప్తానని ముందే చెప్పా. అదొక మెథడ్ ఇక్కడ చెప్పాలి. సేమ్ టు సేమ్ అదే అసలుని చక్రవడ్డీ రూపంలో వాయిదాల పద్ధతిలో ఇవ్వాలంటే ఎంత అవుతుంది అనే మెథడ్ కూడా ఇక్కడే డిస్కస్ చేస్తాం. ఆ రెండింటి కంపారిజన్ కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు. అంతకంటే ముందు వాయిదా యాన్యుటీ అంటే మీకు ముందు తెలియాలి. అసలు వాయిదా పద్ధతి అంటే ఏంటంటే ఒక సర్టెన్ పీరియడ్లో ఒక సర్టెన్ అమౌంట్ని కాన్స్టెంట్గా పే చేసుకుంటూ వెళ్ళినా లేదా కాన్స్టెంట్గా రిసీవ్ చేసుకుంటూ వచ్చినా సరే అటువంటి అమౌంట్ని ఏమని పిలుస్తారంటే యాన్యుటీ అమౌంట్ అంటారు. అటువంటి అమౌంట్ ఏమని పిలుస్తారమ్మా? యాన్యుటీ అమౌంట్. ప్రతి నెల కట్టే కేబుల్ బిల్లు, ప్రతి నెల కట్టే రెంటు, కొన్నిసార్లు కొన్ని ప్రీమియమ్స్ ఉంటాయి ఎవ్రీ ఇయర్ పే చేస్తుంటాం. ఎల్ఐసి ప్రీమియమ్స్ ఇవన్నీ కూడా ఎవ్రీ ఇయర్ కాన్స్టెంట్ అమౌంటే పే చేస్తుంటారు. ఒక 30,000 ప్రీమియం అనుకోండి, ఈ 30,000 కూడా నువ్వు ఏం చేస్తుంటావు? ఎవ్రీ ఇయర్ పే చేస్తూనే ఉంటావు. ఎప్పటివరకు ఆ టర్మ్ కంప్లీట్ అయ్యే వరకు. ఈ సర్టెన్ పీరియడ్ అంతా నువ్వు 30,000 పే చేస్తున్నావు కానీ దాన్ని ఏమని చెప్తారు? ప్రీమియం యాన్యుటీ అమౌంట్ అంటారు. ఇక్కడ యాన్యుటీ అనేది 2 types అమ్మా. ఒకటి ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ, సెకండ్ వన్ ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ. ఇన్ని తెలుగులో ఏమంటారు నిజంగా నాకు తెలీదు, కాన్సెప్ట్ చెప్పాలి కాబట్టి మనం చెప్పుకుంటాం అంతే. ఒకటి ఏంటన్నా ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ, ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ. సరే ఏంటి సార్ దీని మీనింగ్ ఏంటి, దీని మీనింగ్ ఏంటి అని అనుకోండి. ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ అంటే ఇప్పుడు మన దగ్గర ఎప్పుడైనా సరే ఒక 3 లక్షల రూపాయలు ఉన్నాయి. ఆ 3 లక్షలతో నువ్వు ఒక కారు కొనుక్కున్నావు. బట్ యాక్చువల్లీ 3 లక్షల కారు వస్తుందా? రాదు. ఒక 10 లక్షల కారుని నువ్వు 3 లక్షలు పే చేస్తావు. అయినా సరే వాడు నీకు కారు ఇచ్చేస్తాడు. కారు ఇచ్చినప్పుడు ఏం చేస్తావు నువ్వు? ప్రతి నెల ఇంత చొప్పున అమౌంట్ కడతాను సార్ అంటావు. ప్రతి నెల కూడా ఇంత చొప్పున నువ్వు అమౌంట్ పే చేస్తాను సార్ అంటావు. పే చేసి అమౌంట్ ప్రతి నెల ఈక్వల్గా కదా పే చేస్తావు. అలా ఈక్వల్గా పే చేస్తావు అంటే దాన్ని ఏమంటారు? యాన్యుటీ అమౌంట్ అంటారు. కానీ నువ్వు ఆల్రెడీ కారు కొనేసావు. కారు వాల్యూ ఎంత? 10 lakhs. నువ్వు ఎంత పే చేసావు? 3 lakhs. అంటే రిమైనింగ్ 7 lakhs కూడా నువ్వు వాడి దగ్గర తీసేసుకున్నట్టే కదా. అప్పుగా నువ్వు తీసేసుకున్నావు అంటే 7 lakhs ఇప్పుడు ప్రెజెంట్ నీ దగ్గర ఉన్నాయి. బట్ ఈ 7 lakhs అప్పు తీర్చడం కోసమే కదా నువ్వేం చేస్తావు? సర్టెన్ అమౌంట్ 10,000 అనుకోండి, 10,000 ప్రతి నెల పే చేసుకుంటూ వెళ్తావు. ఇలా ప్రెజెంట్ తీసుకున్న అమౌంట్కి నువ్వు ఫ్యూచర్ అంతా అమౌంట్ పే చేసుకుంటూ వెళ్ళావు అనుకోండి, అటువంటి అమౌంట్ని ఏం పిలుస్తారంటే ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ అంటారు. ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ. ఇంకా బాగా చెప్పాలంటే ఇన్స్టాల్మెంట్ బేసిస్ అంటారు కదా. ఇన్స్టాల్మెంట్స్ అన్నీ ఉంటాయి చూసారా, ఇన్స్టాల్మెంట్స్ కట్టే వాటిని ఏమని పిలుస్తారంటే ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ. దానికి ఒక ఫార్ములా ఉందమ్మా, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ ఫార్ములా పివి ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ 1 + i హోల్ పవర్ ఆఫ్ n -1 బై i ఇంటూ 1 + i హోల్ పవర్ ఆఫ్ n. ఏంటి సార్ ఎప్పుడు చూడలేదు, కొంచెం కష్టంగా ఉందంటే ఇప్పుడు చెప్పేది మొత్తం మ్యాక్సిమం నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఎప్పుడు యూజ్ అవుతుందంటే కుదిరితే ఏదో ఒక SBA PO అలాంటి క్వశ్చన్స్ ఇస్తాడు తప్ప మిమ్మల్ని అడగాలని రూల్ లేదు. అడిగితే చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఓకేనా? ఎలాగ కాంపౌండ్ ఇంట్రెస్ట్ టాపిక్ అంతా మాట్లాడుకున్నాడు, విషయం అంతా చెప్పాలి కాబట్టి ఈ ఫార్ములా చెప్తున్నాను. ఫార్ములా ఏంటమ్మా? ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ PV ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ 1 + i హోల్ పవర్ ఆఫ్ n -1 బై i ఇంటూ 1 + i హోల్ పవర్ ఆఫ్ n. ఇక్కడ Pని ఏమని పిలుస్తారంటే ఇన్స్టాల్మెంట్ అని పిలుస్తారు. ఏమిటన్నానా? ఇన్స్టాల్మెంట్. ఇప్పుడు ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ. సార్ ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ అంటే అర్థమైంది. ఓకే, మనం ఇప్పుడు ప్రెజెంట్ తీసుకున్న అప్పుని వాయిదాల పద్ధతిలో ఇచ్చుకునేటప్పుడు ఎన్ని వాయిదాలు పడతాయి ఏంటని చెప్పే ఫార్ములా ఏంటంటే PV ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ 1 + i హోల్ పవర్ ఆఫ్ n -1 బై i ఇంటూ 1 + i హోల్ పవర్ ఆఫ్ n. ఓకే, మరి ఫ్యూచర్ వాల్యూ అంటే ఏంటి సార్ అంటే ఫ్యూచర్ వాల్యూ అంటే సింపుల్. నాకు కరెక్ట్గా ఒక అమ్మాయి ఒక అబ్బాయి పుట్టాడు. ఇది కరెక్ట్గా 20 years తర్వాత నా గోల్ ఏంటంటే వాడిని సివిల్స్ చేయించాలి, ఒక IAS ఆఫీసర్ని చేయించాలనుకుంటున్నాను. సో తను ఆ అమ్మాయి IAS ఆఫీసర్ అవ్వాలనుకోండి. ఇప్పుడున్న పరిస్థితులు మనకు తెలియదు కానీ ఫ్యూచర్లో మేబీ ఎక్కడో చోట ఒక పెద్ద కోచింగ్ సెంటర్ పంపించాలి. తనకి ఒక 2 to 3 years పాటు దాన్ని ఫ్రీగా వదలగాలి. ఫ్రీగా వదలాలంటే మన దగ్గర చేతిలో ఖచ్చితంగా కొంత అమౌంట్ ఉండాలి. సడన్గా అప్పటికప్పుడు IAS అవ్వాలన్నాను కదా, నేను ఒక 30 లక్షలు 20 లక్షలు అమౌంట్ వస్తాయా? రావు. మరి ఎలా అన్నప్పుడు నేను ఏం చేస్తాను?
ఒక ఫ్యూచర్లో 20 years తర్వాత 20 lakhs రావాలంటే ప్రెజెంట్ ఇప్పుడు నుంచి నేను ఎంత సేవ్ చేయాలి, ప్రెజెంట్ ఇప్పుడు నుంచి నేను ఎంత బ్యాంక్లో దాయాలి అని క్వశ్చన్ వచ్చింది అనుకోండి, అంటే ఫ్యూచర్లో అమౌంట్ కోసం ప్రెజెంట్ పే చేసే అమౌంట్ ఏమని పిలుస్తారంటే ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ అంటారు. అంటే నేను ఇప్పుడు 10,000 పెడతాను ప్రతి నెల, కానీ ఆ 10,000 వాల్యూ 10,000 కింద ఉండదుగా ఫ్యూచర్లో. ఆ 10,000 పెరిగి 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 ఈ 10,000 అన్నీ కలుపుకుని ఎప్పుడొకప్పుడు అది ఎంత అవుద్ది, 20 lakhs అవుద్ది. నాకు ఆ 20 lakhs అవ్వాలంటే ఇప్పుడు నేను ఎంత పే చేయాలి అని చెప్పేదాన్ని ఏమైనా పిలుస్తారంటే ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ అంటారు. ఇది ఎలా తెలుస్తుంది సార్ అంటే అది కూడా నువ్వు ఈ ఫార్ములా అప్లై చేయడం వస్తుంది. ఫ్యూచర్ వాల్యూ ఈక్వల్ టు P ఇంటూ 1 + I హోల్ పవర్ ఆఫ్ n -1/i. సో దీనికి తేడా ఏంటంటే 1 + I హోల్ పవర్ ఆఫ్ nతో డివైడ్ అవుతుంది, ఇక్కడ డివైడ్ అవ్వదు అంతే. అంటే ఇక్కడ నేను ఒక సర్టెన్ అమౌంట్ ఈ పీ ఇక్కడ అంటే ఇన్స్టాల్మెంట్ కాదు నాన్న, ఇది ఎందుకంటే ఇన్స్టాల్మెంట్ అంటే ఏంటి, తీసుకున్న అప్పుకి కట్టేది. మరి ఇక్కడ నువ్వు తీసుకున్నావా, వచ్చే అప్పుకి కడుతున్నావు అంటే ఇప్పుడు ఏం చేయాలి, దీన్ని ఇన్వెస్ట్మెంట్ అంటారు. దీన్ని ఏమని పిలుస్తారు, ఇన్వెస్ట్మెంట్ అంటారు. మరి ఇన్వెస్ట్మెంట్కి ఇన్స్టాల్మెంట్కి సేమ్, ఇదేమో ప్రెజెంట్ వాల్యూ తీసుకున్న అప్పుకి, ఇది ఫ్యూచర్ వాల్యూ కావాల్సిన అమౌంట్కి. ఈ రెండట్లో కూడా కామన్గా ఉన్నది ఏంటంటే IEN, I అండ్ N. ఇక్కడ I అంటే జనరల్గా అందరూ ఏమనుకుంటారంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనుకుంటారు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీకు లెవెల్ వరకు అయితే అది రేట్ ఆఫ్ ఇంట్రెస్టే. మీ లెవెల్ ఆఫ్ మీకు అడిగే క్వశ్చన్స్ ప్రకారం అయితే అది ఎప్పుడు కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్టే. కానీ జనరల్గా ఒక CPT ఎగ్జామ్స్ అనే మామూలు CA CPT అని ఉంటుంది కదమ్మా, CA అవ్వాలనుకున్నప్పుడు ఫస్ట్ స్టేజ్ CPT ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలి కదా, వాళ్ళకి అది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాదు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బై నెంబర్ ఆఫ్ కన్వర్షన్ పీరియడ్స్. ఏంటి సార్ మాకు తేడా వాళ్ళకి తేడా ఫార్ములా అన్నీ మారిపోతాయి సార్ అంటే ఇప్పుడు మాట్లాడుకుందాం. ఎందుకంటే యాక్చువల్లీ మనకి జనరల్గా ఫస్ట్ కనిపెట్టుకున్న మెథడ్ ఏంటమ్మా, ఒక డబ్బు ఎవరి దగ్గర తీసుకుంటే ఎంతో కొంత ఎక్స్ట్రా ఇవ్వాలి. అలా జరగ ఇచ్చి వాడికి కొంచెం ఆశ పెరిగింది. ఆడే ఇలా ఇస్తే కుదరదు, నువ్వు నీకు ఎంత కుదిరితే అంత ఎక్స్ట్రా ఇస్తున్నావు, అలా కాదు నాకు ఒక సర్టెన్ అమౌంట్ ఇమ్మన్నాడు. ఆ సర్టెన్ అమౌంట్ పేరే మనకేంటి, బారు వడ్డీ అని పేరెట్టుకున్నాం. అంటే నాకు 5% ఇవ్వి లేదా 10% ఇవ్వి, సంవత్సరానికి ఇంత అని చెప్పి వాడు పర్టికులర్గా కండిషన్ పెట్టాడు కదా, దాన్ని సింపుల్ ఇంట్రెస్ట్ అన్నారు. సో ఇప్పుడు అందరూ అప్పు అవసరమైన ప్రతి ఒక్కరు తీసుకుంటూ సంపాదించుకుంటూ జాగ్రత్తగా ఆ సాపీకి వెళ్ళిపోతుంది. తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకుంటున్నాం, తెలిసిన వాళ్ళకే ఇస్తున్నాం. మరి ఆ టైంలో ఏం జరిగింది, బ్యాంకులు అనే ఒక కాన్సెప్ట్ దేశంలో వచ్చింది. దేశంలోనే ప్రపంచంలోనే బ్యాంక్ అనే కాన్సెప్ట్ వచ్చింది. ఇప్పుడు డబ్బులు ఎవరి దగ్గర తీసుకోవాలి, మనం బ్యాంక్ దగ్గర తీసుకోవాలి. మనం ఎవరికి అప్పు ఇవ్వాలి అంటే అది బ్యాంక్ ఇవ్వాలి. ఇప్పుడు నాకు తెలిసిన రమేష్ ఈజీగా ఉంటాడా, నాకు ఎవరో తెలియని SBI బ్యాంక్ ఈజీగా ఉంటుందా అంటే నాకు ఆబ్వియస్లీ నేను ఎవరికి పెడతాను, రమేష్కి ఇస్తాను. ఎందుకంటే వాడు ఇంటికి వెళ్ళి కాళ్ళు పట్టుకోవడం అడగడానికి ఉంటుంది. అదే బ్యాంక్లో పెట్టానుకోండి, వాడు కాళ్ళు పెట్టుకుని అడగడానికి ఉంటుందా, ఉండదు. సో నా యొక్క కంఫర్ట్ చూసుకుని నేను ఎవరికి ఇచ్చుకుంటాను, రమేష్కి ఇచ్చుకుంటాను. ఇక్కడ వాడికి 10,000 ఇచ్చాను అనుకోండి, 500 రూపాయలు వడ్డీ ఇస్తాడు, నెక్స్ట్ ఇయర్ ఇంకో 500 రూపాయలు వడ్డీ ఇస్తాడు, నెక్స్ట్ ఇయర్ 500 రూపాయలు వడ్డీ ఇస్తాడు, ఇలా సాఫీగా వెళ్తుంది. మరి బ్యాంకులో మనల్ని అట్రాక్ట్ చేయాలంటే ఏం చేయాలి, ఏం చేస్తాయి, ఒరే అక్కడ సంవత్సరం నువ్వు 10,000 ఇచ్చావు, వాడు 500 ఇచ్చాడు, బాగుంది, నెక్స్ట్ ఇయర్ కూడా నీకు 500 ఇస్తున్నాడు అంటే ఏంటి, ముందు ఇచ్చిన 500 వడ్డీకి వడ్డీ ఇవ్వట్లేదు. అదే మా దగ్గరకు వచ్చావు అనుకో, 10,000 ఇచ్చావు అనుకో, ఒక సంవత్సరానికి ఆడికి మేము 500 ఇస్తాం. సెకండ్ ఇయర్ కూడా వదిలేసాం అనుకో, అప్పుడు 500 ప్లస్ 500 వడ్డీ మళ్ళీ ఒక 50 రూపాయలు ఇస్తాం. అప్పుడు ఆడికి వీడికి డిఫరెన్స్ ఎంత వచ్చింది, 25 రూపీస్ తేడా వచ్చిందా. అప్పుడు ఆ రమేష్ కంటే వీడి దగ్గర 25 రూపీస్ ఎక్స్ట్రా వస్తుంది కాబట్టి మనం ఎవరికి వడ్డీ ఇస్తాం, ఎవరికి అప్పు ఇస్తాం, బ్యాంకులకి ఇస్తాం. అంటే బ్యాంకులు మనల్ని అట్రాక్ట్ చేసాయి కదా. ఏ కాన్సెప్ట్లో, వడ్డీకి వడ్డీ ఇచ్చే కాన్సెప్ట్లో బ్యాంకులు అట్రాక్ట్ చేసాయి. అంటే చక్రవడ్డీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనే కాన్సెప్ట్ ఎవరు తీసుకొచ్చారు, బ్యాంక్స్ తీసుకొచ్చారు. అందుకే ప్రతి బ్యాంక్లోని కూడా ఇప్పుడు ఏ ఫాలో అవుతారమ్మా, కాంపౌండ్ ఇంట్రెస్ట్ రూల్నే ఫాలో అవుతారు. సరే అయితే ఇప్పుడు ఒక ఏదో SBI బ్యాంకో లేకపోతే RBI బ్యాంకో ఉంది, వాళ్ళు కాంపౌండ్ ఇంట్రెస్ట్లో రూల్స్ పెట్టుకుని చేసేసుకుంటున్నారు హ్యాపీ. ఇప్పుడు ఒక ప్రైవేట్ బ్యాంక్ వచ్చింది, SBI అనేది ఒక గవర్నమెంట్ బ్యాంక్, ఓకే, ఒక బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ అని ఒక ప్రైవేట్ బ్యాంక్ వచ్చింది. ఇప్పుడు యాక్సిస్ బ్యాంక్ అనే ప్రైవేట్ బ్యాంక్ వచ్చి సేమ్ టు సేమ్ SBI అలా చేస్తుందో అలా చేస్తాం, మాకు ఇచ్చేయండి, మీరు తీసుకొచ్చి డబ్బులు పెట్టుకొచ్చేయండి, మాకు బాగుంటుంది, మీకు కంఫర్ట్ ఇస్తాం అని చెప్పారనుకోండి. నేను అనేవాడిని ఆల్రెడీ SBI నమ్మడానికే చాలా కష్టపడ్డాను. ఇప్పుడు SBIలో అమౌంట్ దాచుకోవడం అన్నీ అలవాటు అయిపోయింది. ఇప్పుడు SBI నుంచి యాక్సిస్ బ్యాంక్ వెళ్ళడానికి నా మనసు ఒప్పుకుంటుందా, ఒప్పుకోదు. దట్టు అదేంటి, ప్రైవేట్ బ్యాంక్. సో ఎందుకు చేస్తాం, చెయ్యం. మరి వాడు మాత్రం వదిలేస్తాడా బ్యాంక్ పెట్టి, మనల్ని ఖచ్చితంగా ఏం చేయాలి, అట్రాక్ట్ చేయాలి. అట్రాక్ట్ చేయడం వరకు ఏమంటాడంటే, ఒరే SBI వాడు ఏం చేస్తున్నాడు, సంవత్సరానికి వడ్డీ ఇస్తున్నాడు, తర్వాత ఆ సంవత్సరానికి వడ్డీ ప్లస్ వడ్డీ మీద వడ్డీ ఇస్తున్నాడు కదా, ఆ సంవత్సరం చేస్తున్నాడు, అది నచ్చలేదు నాకు, ఇక్కడ నా దగ్గరకు వచ్చే
హాఫ్ ఇయర్లీ అంటే 6 మంత్స్కే చేసేస్తాను, 6 మంత్స్కే వడ్డీకి ఇచ్చేస్తాను. మళ్ళీ 6 మంత్స్కి వచ్చేప్పటికి వడ్డీ ప్లస్ ఆ వడ్డీ కూడా ఇస్తాను. అంటే ఏమవుతుంది, ఇందాక ఎస్బీఐ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం జరిగింది నాన్న, అసలు వడ్డీ కలవడానికి 1 ఇయర్ పట్టింది, అసలు 1 ఇయర్ వడ్డీ ప్లస్ అయిపోతే నెక్స్ట్ ఆ మొత్తానికి వడ్డీ కట్టాం. బట్ ఇక్కడ జరిగేది ఏమవుతుంది, అసలు 6 మంత్స్కే వడ్డీ కలిసిపోతుంది, తర్వాత వచ్చేప్పటికి ఈ అసలు 6 మంత్స్ వడ్డీ కలిపి నెక్స్ట్ ఇయర్ అంటే ప్రతి 6 నెలలకు ఒకసారి వడ్డీ క్యాలిక్యులేట్ చేయడం, దాన్ని కలిపాడు. ఇక్కడ సంవత్సరానికి ఒకసారి వడ్డీ క్యాలిక్యులేట్ చేయడం, దాన్ని కలపడం. దీనికి తేడా ఏంటి, 6 నెలలకు కదా, ఇక్కడ సంవత్సరానికి. అంటే ఏమైంది, 6 నెలలు మిగులుతున్నాయి నీకు. మరి ఆడికమ్మో అసలు కలపట్లేదు, వీడేమో ఒక సంవత్సరం కలుపుతున్నాడు, వీడు 6 నెలలు కలుపుతున్నాడు. అంటే ఏమైంది, ఖచ్చితంగా చేంజ్ వచ్చింది. ఇక్కడ సంవత్సరానికే కలుపుతున్నాడు కాబట్టి కన్వర్ట్ అవ్వడానికి 1 ఇయర్ తీసుకుంటుంది. ఇక్కడ 6 నెలలకు ఒకసారి కలుపుతున్నాడు కాబట్టి కన్వర్ట్ అవ్వడానికి 6 నెలలు పడుతుంది. అంటే సంవత్సరానికి ఎన్నిసార్లు కన్వర్ట్ అవుతుంది, 2 టైమ్స్ కన్వర్ట్ అవుతుంది. దాన్నే కన్వర్షన్ పీరియడ్స్ అంటారు. అంటే ఎన్ని కన్వర్షన్ పీరియడ్స్ వచ్చేప్పుడు 2 వచ్చాయి, మనకెంత ఒకటే. అందుకే ఎస్బీఐ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పుకుంటాం కాబట్టి మనం ఎప్పుడూ కూడా R/100 వేసుకుంటూ వచ్చేసాం. అంటే కన్వర్షన్ పీరియడ్స్ ఎప్పుడు ఎంత, అక్కడ 1. 2 అంటే హాఫ్ ఇయర్లీ చేశారనుకోండి, కన్వర్షన్ పీరియడ్స్ ఎన్ని అయిపోయాయి, 2 అయ్యాయి. అలా కాకుండా క్వార్టర్లీ చేసా, క్వార్టర్లీ అంటే మన క్వార్టర్లీ అంటే ఎంత, 3 మంత్స్ 3 మంత్స్ 3 మంత్స్ 3 మంత్స్ అంటే కన్వర్షన్ పీరియడ్స్ ఎన్ని 4. మంత్లీ చేశాను అనుకోండి, అంటే ఎవ్రీ మంత్ ఇంట్రెస్ట్ కట్టడం దాన్ని కలిపాడు, ఎవ్రీ మంత్ ఇంట్రెస్ట్ కట్టడం దాన్ని కలిపాడు అంటూ చేశాను అనుకోండి, కన్వర్షన్ పీరియడ్స్ ఎన్ని అవుతాయన్నా, సంవత్సరానికి 12 నెలలు కాబట్టి 12 కన్వర్షన్ పీరియడ్స్ అయిపోతాయి. అలా కాదు, డైలీ చేసేస్తాను అనుకోండి, ప్రతిరోజు వడ్డీ వస్తుంది, సాయంత్రం రేటెడ్ దాన్ని కలిపేస్తాం, నెక్స్ట్ ఇయర్ వడ్డీ వస్తుంది, దాన్ని కలిపేస్తాం, నెక్స్ట్ ఇయర్ వడ్డీ వస్తుంది. అంటే 1,00,000 తీసుకున్నాను, సంవత్సరానికి రోజుకి ఒక 2 రూపాయలు వడ్డీ వచ్చింది అనుకోండి, 1,02 రూపాయలు అయిపోద్ది. నెక్స్ట్ టైము 1,00,000కి వడ్డీ కట్టాలి, ఆ 2 రూపాయలు కూడా కట్టాలి ఆ నెక్స్ట్ డే. అప్పుడు కన్వర్షన్ పీరియడ్స్ ఎన్ని అవుతాయినా, 365 అయిపోద్ది. అలాంటప్పుడు ఫార్ములా ఎలా ఉంటుందంటే, బాగా గుర్తుపెట్టుకో, ఐ వాల్యూ జనరల్గా అయితే R/100, ఐ వాల్యూ ఎంతనా R/100. అది ఎప్పుడు 1 ఇయర్ అయితే మనకి ఎప్పుడు కూడా 1 ఇయరే ఉంటుంది మ్యాక్సిమం, మీకు అయితే మీ లెవెల్లో. ఓకే, అలా కాకుండా హాఫ్ ఇయర్లీ అన్నాను అనుకోండి, అంటే ఏంటి, 6 మంత్స్కి ఒకసారి కన్వర్ట్ అయిపోతున్నాను అనుకోండి, అప్పుడు ఐ వాల్యూ ఎంత అవుతుందంటే R/200, R/200. అలా కాదు, క్వార్టర్లీ అన్నాను అనుకోండి, అప్పుడు ఎంత అవుతుందన్నా ఐ వాల్యూ R/400. మంత్లీ అన్నాను అనుకోండి, ఎంత అవుతుందన్నా ఐ వాల్యూ R/1200. అదే డైలీ అన్నాను అనుకోండి, ఎంత అవుతుందన్నా ఐ వాల్యూ R/365 × 100. ఇది ఫార్ములా. సార్ ఇంత కష్టమైన ఫార్ములా నేను ఎలా చేస్తాను సార్ అంటే, సిపిటి ఎగ్జామ్కి వాళ్ళకి క్యాలిక్యులేటర్ని అలౌ చేస్తారమ్మా. అందువల్ల ఎలాంటి క్వశ్చన్స్ ఏమి ఇచ్చినా సరే వాళ్ళు క్యాలిక్యులేటర్లో ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. బట్ మనకి క్యాలిక్యులేటర్ అలౌ చేయరు కాబట్టి మనకు 90% ఎంత ఉంటుంది, ఇదే ఉంటుంది. లేదు డెప్త్ పెంచాలి, వాడిని ఎందుకు వదలాలి అనుకున్నాడు అనుకోండి, అప్పుడు ఎంత ఉంటుంది నాన్న, ఇది అడగచ్చు. అప్పుడు అడుగు క్వశ్చన్ ఏమంటాడంటే, వడ్డీని 6 నెలలకు ఒకసారి కలపగా వచ్చే విధంగా అని ఒక పదం అడతాడు. అంటే వడ్డీని ఏం చేస్తుంటాడు, ప్రతి 6 నెలలకి కలిపే విధంగా అన్నప్పుడు ఈ ఫార్ములాకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఓకే, సో ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ అంటే ఇది ఫార్ములా, ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ అంటే ఇది ఫార్ములా. అందులో ఐ అంటే ఏంటి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాదు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బై నెంబర్ ఆఫ్ కన్వర్షన్ పీరియడ్స్. నెంబర్ ఆఫ్ కన్వర్షన్ పీరియడ్స్ కూడా ఎలా ఉంటాయి, ఇయర్లీ అయితే వన్స్, అదే హాఫ్ ఇయర్లీ అని అన్నట్టు 2, క్వార్టర్లీ అంటే 4, మంత్లీ అంటే 12, లేదా డైలీ అంటే 365. ఇప్పుడు ప్రతి బ్యాంకు కూడా ఈ రూల్నే ఫాలో అవుతాయి. ఇప్పుడు మన యాక్సిస్ బ్యాంక్లో కానీ ఎస్బీఐలో కానీ ఎప్పుడైనా సరే డబ్బులు పెట్టాం అనుకోండి, ఆ అమౌంట్ రోజు కూడా ఏమవుతుందన్నా, ఇలా ఇయర్లీ వైజ్ కాకుండా డైలీ ఒక అమౌంట్ ఇస్తే దాన్ని ప్రతిరోజు ఆడు ఎంతైతే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనుకోండి అంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో అమౌంట్ అనేది కట్టుకుంటూ క్యాన్సిల్ అయిపోతూ ఉంటుంది. ఓకే, సరే సార్, మరి ఎన్ అంటే ఏంటి, టైమా అన్నాం అనుకోండి, ఎన్ అంటే టైం కాదు నాన్న, టైం ఇంటూ నెంబర్ ఆఫ్ కన్వర్షన్ పీరియడ్స్, టైం ఇంటూ నెంబర్ ఆఫ్ కన్వర్షన్ పీరియడ్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ టైం అనేది ఒక 2 ఇయర్స్ అనుకోండి, టైం అనేది 2 ఇయర్స్ అనుకోండి, ఎన్ వాల్యూ ఎంత అవుద్దిరా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కన్వర్షన్ పీరియడ్స్ 1 ఉందనుకో, డైరెక్ట్గా 2 అవుద్ది. అలా కాకుండా హాఫ్ ఇయర్లీ అని అనుకోండి, 2 × 2 అవుద్ది. క్వార్టర్లీ అని అనుకోండి, 2 × 4 అవుద్ది. మంత్లీ అని అనుకోండి, 2 × 12 అవుద్ది. 365 అని చెప్పుకున్నాం అనుకోండి, 2 × 365 అవుద్ది. ఇదంతా ఎన్ వాల్యూయే. అది కన్వర్షన్ పీరియడ్స్ని బట్టి ఎన్ అనేది చేంజ్ అయిపోద్ది. ఎప్పుడు 2 అవ్వాలంటే అక్కడ కన్వర్షన్ పీరియడ్స్ 1 అవ్వాలి. కన్వర్షన్ పీరియడ్ 1 అవ్వాలంటే ఇంట్రెస్ట్ అనేది ఎప్పుడు యాడ్ అవ్వద్ది, కరెక్ట్గా 1 ఇయర్కే అసలు యాడ్ అయిందంటే ఇది రూల్ ఫాలో అవుతుంది.
సరే సార్, మరి మాకు క్వశ్చన్స్ దేని మీద వీడియోస్ అవుతుందంటే మ్యాక్సిమం మిమ్మల్ని 99% ఈ క్వశ్చన్ అడుగుతాడు. ఏమని? బాబు నువ్వు ఒక 5,000 రూపాయలు అమౌంట్ తీసుకున్నావు కాంపౌండ్ ఇంట్రెస్ట్లో, దాన్ని ఒక 6 సమాన వాయిదాల్లో పే చేయాలంటే వాయిదా ఎంత అవుతుంది అని అడగడంకో, ఎంత తీసుకున్నానన్నా 6,000 ఇక్కడ వేసుకుంటా, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తారు కదా ఇక్కడ వేసుకుంటా, ఎన్ని సంవత్సరాలు 5 ఒకటి వేసుకుంటా, మొత్తం సింప్లిఫై చేస్తే నీకు ఎవరు వస్తారు? పి వస్తారు. దాన్ని ఏమని పిలుస్తారు? ఇన్స్టాల్మెంట్ అంటారు. దాన్ని ఏమని పిలుస్తారు నాన్న? ఇన్స్టాల్మెంట్ అని పిలుస్తారు. ఓకే, సో దీన్ని సాల్వ్ చేసేది. నెక్స్ట్ మరి సార్ మరి బారు వడ్డీలో కూడా ఒకటి ఉంటుంది అన్నారు కదా, మరి దాని పరిస్థితి ఏంటంటే నేను కాంపౌండ్ ఇంట్రెస్ట్ కోసము బారు వడ్డీ కోసమో చెప్తానమ్మా. కాంపౌండ్ ఇంట్రెస్ట్ సమ్ అయిపోయిన తర్వాత బారు వడ్డీ సమ్ చేసేప్పుడు నీకు మొత్తం రెండింటి మధ్య డిఫరెన్స్ అక్కడ డిస్కస్ చేద్దాం. అందుకే ఇది బాగా నోట్ చేయండి. ఓకే, సో చూడండి చెప్పాను కదా ఆల్రెడీ మనం తీసుకునే అమౌంట్ పే చేసేదాన్ని ఇన్స్టాల్మెంట్ అంటారు, మనకు కావాల్సిన అమౌంట్ కట్టేదాన్ని ఇన్వెస్ట్మెంట్ అంటారని. సో ఇన్స్టాల్మెంట్ వాడు చూడండి చెల్లించాల్సిన వాయిదా, అది కూడా ఎందులోనైనా చక్రవడ్డీ చొప్పున. సో చూడండి ఒక వ్యక్తి 1,275 రూపాయలు 2 సమాన వాయిదాలతో తీర్చుతానని చెప్పి అప్పు తీసుకున్నాడు. సంవత్సరానికి వడ్డీ రేట్ 4% అయినా అతను చెల్లించాల్సిన వాయిదా ఎంత? ఇక్కడ వడ్డీ రేట్ అని కాదు కానీ చక్రవడ్డీ రేట్ అని ఇస్తాడు నాన్న. సో అలాంటప్పుడు ఏం చేయాలి అంటే మనం ముందే నేర్చుకున్నాం ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ ఫార్మ్ ఏంటమ్మా? P × 1 + I హోల్ పవర్ ఆఫ్ n -1/1 I × 1 + I హోల్ పవర్ ఆఫ్ n. ఇక్కడ సంవత్సరానికి అన్నాడు కాబట్టి నీకు ఎక్కడ మెన్షన్ చేయలేదు కంటే I అంటే ఇప్పుడు R/100, n అంటే 2 years. సో అప్లై చేయనా. సో ఫ్యూచర్ వాల్యూ ఎంత ప్రజెంట్ వాల్యూ 1275 ఈక్వల్ టు P ఎంతో తెలియదు, దాన్ని కదా ఇన్స్టాల్మెంట్ అంటారు కనదాం. 1 + I అంటే ఎంతమ్మా? 4/100 హోల్ స్క్వేర్ -1 బై 4/100 ఇంటూ 1 + 4/100 హోల్ స్క్వేర్. మరి ఇది ఇక్కడ ఉంటే బాగోదు కాబట్టి ఈ సైడ్కి తీసుకొచ్చేద్దాం. అప్పుడు ఎంత అవుతుంది నాన్న? 12 × 75 ఇంటూ నాన్న 4 ఇందులో 1/25. సో ఇది 1/25 అయిందనుకో, ఎల్సిఎం కడితే 25 + 1 26/25 హోల్ స్క్వేర్ రా 26/25 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు యువతలేపు ఎంత ఉంది నాన్న? P ఇంటూ చెప్పండి 26 సరే మరి ఇందులో 1 టైం ఇందులో 25 టైమ్స్ 25 + 1 అంటే 26 అంటే 26/25 హోల్ స్క్వేర్ -1. నాకు కావాల్సింది ఈ P వాల్యూ. సరే అయితే ఏదైనా సింప్లిఫై చేయడానికి ఛాన్స్ ఉంటే చూద్దాం. ఇక్కడ ఎంత ఉంది నాన్న? 1275 ఇంటూ 1/25 26 హోల్ స్క్వేర్ అంటే 676/25 హోల్ స్క్వేర్ అంటే 625. ఎందుకంటే మనం ఆల్రెడీ స్క్వేర్స్ నేర్చుకున్నాం. 1 to 30 స్క్వేర్స్ నీకు వచ్చు, ఎందుకంటే సిరీస్ ఆల్రెడీ అయిపోయింది ఇప్పుడు. ఓకేనా? సో ఈక్వల్ టు P ఇంటూ నన్ను ఇది ఎంతనా? 676/625 -1. నాన్న 25 ఇందులో ఎన్నిసార్లు పోతుందిరా అంటే ఇంకో 5 టైమ్స్ అండ్ 1 టైం 51 టైమ్స్ పోతుంది. సో దీన్ని సింప్లిఫై చేశాను అనుకోండి ఎంత వచ్చింది? P ఇంటూ 51/625. కానీ ఈ 625 ఈ 625 పోయింది, ఈ 51 పోయింది. ఇంకా రైట్ సైడ్ ఏముంది? 676 ఈజ్ ఈక్వల్ టు P అని ఉంది. అంటే ఆన్సర్ ఎంత నాన్న? P ఈజ్ ఈక్వల్ టు 676. సార్ మరి ఇంత కష్టం చేయాలా సార్ అంటే మరి ఒక ఎస్ఐ ఎగ్జామ్ రాసినప్పుడు లేదా ఒక ఎస్ఎస్సి CGL ఎగ్జామ్ రాసినప్పుడు ఆ ఒక్క మార్కులోనే జాబ్ పోతుంది కాబట్టి ఇది స్పీడ్గా చేయడం అలవాటు అవ్వాలి. ఎవరైనా సరే చెప్పాం కదా 60% క్వాలిఫై అంటే 50% వరకు ఎవడైనా వచ్చేస్తాడు. ఆ 50 నుంచి 10% రావాలి పెరగాలంటే ఖచ్చితంగా ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఖచ్చితంగా నీకు వచ్చి ఉండాలి. ఓకే, సో ఇక్కడ ఏం చేశానమ్మా? PA కావాలి కాబట్టి మిగతా వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసి జాగ్రత్తగా సింప్లిఫై చేస్తాను. ఇదేంటి? చక్రవడ్డీలో అయితే. అలా కాకుండా ఇప్పుడైనా సరే 12,900 సో 4 సంవత్సరాల కాలంలో సమాన వాయిదాలతో తీర్చమన్నా ఒక్కో వాయిదా ఎంత ఆమె ఇక్కడ ఎప్పుడు కూడా మెన్షన్ చేయలేదు అంటే అది ఖచ్చితంగా బారు వడ్డీయే. ఎప్పుడైనా సరే మెన్షన్ చేయలేదంటే అదేమవుతుందన్నా? బారు వడ్డీ. అంటే ఇది నేను చక్రవడ్డీలో సమాన వాయిదాలు చెప్పాను, ఇప్పుడు నేను బారు వడ్డీలో సమాన వాయిదాలు అలా చేస్తాను. సమాన వాయిదా అంటే ఇన్స్టాల్మెంట్ ఫార్ములా ఏంటంటే డైరెక్ట్గా వాయిదాకే ఫార్ములా ఉందాం. ఇక్కడ వాయిదా ఫార్ములా ఏంటంటే 200p. P అంటే ఏంటంటే ఇక్కడ అసలు అనమాట. P అంటే ఏంటమ్మా? అసలు బై 200t. T అంటే టైం. T అంటే ఏంటమ్మా? టైం ప్లస్ T × T - 1 × R
ఫార్ములా ఏంటి 200p by 200t plus t into t minus 1 into r. సార్ చెప్పండి అయితే 200 p అంటే ఎంత ఉంది నాన్న ఇక్కడ 12,900 ఉంది బై టైం ఎంత ఉందా 4 years ఉంది అంటే 200 into 4 ప్లస్ t అంటే 4 into 4 minus 1 into r అంటే ఎంత ఇక్కడ 5. r అంటే ఎంత 5. సింప్లిఫై చేశాను అనుకోండి 200 into 12,900 బై అమ్మ ఇది 800 రా ప్లస్ 3 into 4 12 into 5 60 అంటే ఎంత అయింది నాన్న 200 into 1290 and 860. సింప్లిఫై చేస్తే ఇదిగోరా 6 0 0 86లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ 2 ఇందులో ఎన్నిసార్లు పోతుంది నాన్న 43 టైమ్స్ పోతుంది. 43 ఇందులో ఎన్నిసార్లు పోతుంది అంటే 3 టైమ్స్ పోతుంది అంటే 30 అంటే ఓవరాల్గా ఎంత వచ్చింది 3000. ఎంత వచ్చిందన్నా 3000. ఇక్కడ అందరూ బార్వడ్డీ చేసినప్పుడు ఒక పెద్ద డౌట్ ఎక్కడ వస్తుందంటే ఇలా వదిలేసే వాళ్ళు ఉంటారు కానీ నార్మల్గా ఆలోచించనుకోండి 3000 ఎన్ని సంవత్సరాలు 4 సంవత్సరాలు 3000 4 సంవత్సరాలు పే చేస్తే నీకు ఎంత అవుద్ది 12,000 అవుతుంది. మరి కట్టాల్సింది ఎంత అక్కడ 12,900 కదా. నువ్వు 12,900ని 3,000 4 సంవత్సరాలు కట్టేసి తీరిపోయిందంటే వాడికి ఇంకెంత లాస్ అయ్యాడు 900 లాస్ అయినట్టేనా. నువ్వు కట్టాల్సింది ఎంత 12,900. రూల్ ప్రకారం 12,900 4 భాగాలు చేసి కడితే అది ఒక పద్ధతి. మరి నువ్వు 4 భాగాలు చేసావా ఎంత చేసావు 3,000 చేసావు అయినా సరే 12,900 తీరింది అంటావు. ఎందుకు చేస్తాను తెలుసామా ఎప్పుడు కూడా 12,900 వాడికి అప్పు తీరుస్తున్నావు కదా. అక్కడ ఎలా చేస్తావు ప్రతి సంవత్సరం ఏం కడతావు 3,000 పే చేస్తావు. ప్రతి సంవత్సరం ఏం చేస్తావు 3,000 పే చేస్తావు. సరిగ్గా చూడండి ప్రతి సంవత్సరం నువ్వు 3,000 పే చేస్తావు అనుకోండి. ఫస్ట్ ఇయర్ 3,000 పే చేస్తావు నాన్న. ఫస్ట్ ఇయర్ 3,000 పే చేసావు. 3,000 పే చేసినప్పుడు మొత్తం డ్యూరేషన్ ఎంత 4 years కదా. సో ఫస్ట్ ఇయర్ పే చేస్తావు కాబట్టి ఇంకెన్ని ఇయర్స్ ఉంటాయి 3 years ఉంటాయి. ఈ 3 yearsకి ఈ 3,000కి ఇంట్రెస్ట్ ఉంటుందా ఉండదా ఉంటుంది. ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5%. 3 సంవత్సరాలు కాబట్టి 15% అవుద్ది. పోనీ ఒక సంవత్సరం కడదాం ఎంత 300 అందులో సగం చేస్తే 150. 3 years కాబట్టి ఎంత అయింది అది 450. అంటే నువ్వు ఇప్పుడు 3,000 ఆడికి ఇచ్చేస్తే నువ్వు ఎప్పుడు కట్టాలి 4 సంవత్సరాల తర్వాత కట్టాల్సిన అప్పు ఇప్పుడు కట్టేస్తున్నావు. అంటే ఈ 4 సంవత్సరాల పాటు దానికి వడ్డీ వస్తుంది కదా. ఫస్ట్ ఇయర్ ఇచ్చావు కాబట్టి ఫస్ట్ ఇయర్ వడ్డీ తీసే నెక్స్ట్ 3 years వడ్డీ రావాలి కదా. ఆ 3 years వచ్చి వడ్డీ ఎంత 450. నెక్స్ట్ ఇయర్ ఇంకో 3,000 కడతావు. మరి ఆల్రెడీ 1 year అయిపోయింది కాబట్టి 2 yearsకే వడ్డీ వస్తుంది ఎంత 300. నెక్స్ట్ ఇయర్ ఇంకో 3,000 కడతావు. ఆల్రెడీ 2 years అయిపోయింది కాబట్టి ఇంకో 1 yearకి వడ్డీ కాబట్టి 150. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 3,000 కడతావు. లాస్ట్ ఇయర్ కట్టావు కాబట్టి అక్కడ ఏముండదు వడ్డీ ఉండదు. ఎందుకంటే నువ్వు అప్పుడు కట్టేసినట్టే ఇంక వడ్డీ ఉండదు. అప్పు తీరిపోయిందని చెప్పేస్తావు. చేతిలో పెట్టావు అప్పు అయిపోయింది అంటావు. ఇంకా నీ దాని మీద ఏమైనా వడ్డీ వస్తుందా రాదు. ఇక్కడ సరిగ్గా చూడండి ఈ మొత్తం కలిపితే 450 150 600 ప్లస్ 300 900. ఇదెంతనా 12,000. సో 12,000 నువ్వు కడతావు 900 వాడి దగ్గర వడ్డీ ఉంటుంది. మొత్తం ఎంత అవుతుంది 12,900. అలా అప్పు తీరుతుంది అనమాట. బారు వడ్డీ కాన్సెప్ట్లో నువ్వు వాయిదా చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే 4 సంవత్సరాలు తీరాల్సిన అప్పుని ఇప్పటి నుంచి సమాన వాయిదాల్లో కడతావు. ఇక్కడ అలా కాదు. కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ప్రజెంట్ తీసుకున్న అమౌంట్గా కట్టుకుంటూ వెళ్తావు కాబట్టి ఇది 676 కలిపాను అనుకోండి 600 1200 76 అంటే ఎంత అవుతుంది 70 140 156 అంటే 1,356. అసలు ఎంత 1200. దీనికంటే ఎక్కువే ఉంటుంది ఇంట్రెస్ట్. బట్ అక్కడికి వచ్చేప్పటికి అలా ఉండదు. నువ్వు వాయిదా అసలు కంటే తక్కువే ఉంటుంది. ఎందుకు తక్కువ ఉంటుందంటే ఆ వాయిదాకి కూడా వడ్డీ ఉంటుంది. ఆ వడ్డీ నువ్వు వాడి దగ్గర వసూలు చేస్తావు అనమాట. ఓకే సో ఈ 2 కాన్సెప్ట్లు అబ్జర్వ్ చేయండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇందులోంచి పక్కాగా ఒక క్వశ్చన్ రావడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎందుకంటే సింపుల్ ఇంట్రెస్ట్లో ఉన్న మోడల్స్ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఉండవు. మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి క్వశ్చన్ కష్టంగా అడగాలనుకుంటే ఈ వాయిదా మీద క్వశ్చన్ ఖచ్చితంగా అడుగుతున్నాడు. సో జాగ్రత్తగా నోట్ చేసి ఇలాంటి సమస్య ఏమైనా ఉంటే ప్రాక్టీస్ చేసి రాకపోతే కామెంట్ బాక్స్లో కానీ లేదా నేను వాట్సాప్ గ్రూప్ పెట్టాను ఆ వాట్సాప్ గ్రూప్లో కానీ లేదా డైరెక్ట్గా వాట్సాప్ నెంబర్ ఇచ్చాను కదా దానికి కానీ చేయండి. నేను అందరికీ అవైలబిలిటీగానే ఉంటున్నాను. నో ప్రాబ్లం. సో హ్యావ్ ఏ గుడ్ డే. థ్యాంక్ యూ.